ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ సభలో తోపులాట తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన కరూరులో జరిగింది. ఇక విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ ఘటన కారణంగా విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. అంబులెన్సులు వెళ్లడానికి దారి ఇవ్వాలని విజయ్ కార్యకర్తలను అభిమానులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కరూరు నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు. రాజు, చక్రి, తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ఏదైతే ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 30 మంది మృతి చెందడం జరిగింది. ఒక్కసారిగా కూడా విజయ్ ను చూడడానికి వచ్చినటువంటి కార్యకర్తలు, పబ్లిక్ తో అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అదేవిధంగా ఆయన చూడడానికి ఒక్కసారిగా జనం రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ప్రస్తుతం 30 మంది చనిపోయారని చెప్పి తెలుస్తా ఉంది. 50 మందికి పైగా కూడా గాయాలయ్యారు. చనిపోయిన వారిలో 4 చిన్నారులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. తీవ్ర విషాదం నెలకొని ఉంది. ఏదైతే ఆయన ర్యాలీ ప్రారంభించే సమయానికి దాదాపు 6 గంటలు ఆయన లేట్ గా రావడం జరిగింది. అదేవిధంగా ఈ 6 గంటలు లేట్ గా కావడంతో ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు తరలి రావడం జరిగింది. ఈ అభిమానులు అనుకున్న సమయానికి ఈ యొక్క 6 గంటల ఆలస్యంగా అక్కడికి విజయ్ చేరుకోవడంతో ఒక్కసారిగా ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో ఘటన చేసుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి 10ల సంఖ్యలో గాయాల పాలయ్యారు. చాలా మందిని అక్కడ ఉన్నటువంటి సమీప ఆసుపత్రులకి తరలిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈత ఒక్కసారిగా కూడా అక్కడ ఏదైతే మృతులతో అక్కడ ఆహాకారాలతో ఉన్నటువంటి వాతావరణం ప్రస్తుతం అయితే అక్కడ ఉంది అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి విజయ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా అక్కడ వస్తున్నటువంటి అంబులెన్స్ కు దారి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళ అభిమానులకు ఆయన విజయ్ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా తమిళనాడులో జరిగినటువంటి ఈ ఘోర పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని చెప్పి కూడా ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్పి కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ కంటే జనాలు ఎక్కువగా వచ్చారు అక్కడ విజయ్ని చూడడానికి, అతను రోడ్ షో చూడడానికి అని చెప్పి కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విషాదకరమైనటువంటి ఘటన వల్ల ఒక్కసారిగా తమిళనాడుగా దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా తమిళనాడు వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఏం జరుగుతా ఉంది అక్కడ అని చెప్పి కూడా అందరూ కూడా అక్కడ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే ముందుగా 20 మంది చనిపోయారని చెప్పి తెలిసింది. ఆ తర్వాత ఆ తొక్కిసలాట ఒక్కసారిగా కూడా పెరగడంతో మృతులు 50 మందికి పైగా కూడా పెరిగారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్షతగాత్రులు కానివచ్చు, అదేవిధంగా అక్కడ నుంచి తరలిస్తున్న వారికి కావచ్చు, తక్షణ సాయం అందించేందుకు కూడా సీఎం స్టాలిన్ అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమిళనాడు అభిమానులు ఏదైతే టీవీకే విజయ్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీల నాయకులు కావచ్చు, వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేసేందుకు, అదేవిధంగా వారికి సహాయం అందించేందుకు కూడా అందరూ కూడా అంబులెన్స్ కు దారి ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. 50 మందికి పైగా కూడా గాయపడ్డారు. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తక్షణ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ విషాదం వల్ల, కరూరులో తీవ్ర విషాదం జరగడం వల్ల తమిళనాడు వ్యాప్తంగా ఒక్కసారిగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి, అయితే రాజు, టీవీకే సభకు ముందస్తు పర్మిషన్ తీసుకున్నారా? ఇంత భారీ మొత్తంలో మృతి చెందడానికి అభిమానులు దానికి
ముఖ్యమైన కారణాలేంటి? పోలీసుల భద్రతా వైఫల్య లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయా రాజు? దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ పోలీసుల భద్రతా వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా ప్రాథమికంగా అక్కడ ఉన్నవారు అంచనా వేస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏదైతే టీవీకే నటుడు విజయ్ని చూడడానికి అక్కడ పెద్ద ఎత్తున జనాలు వస్తారని చెప్పేసి కూడా ముందే సమాచారం ఉన్నా కూడా మరి ఎందుకు తగినటువంటి అక్కడ భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేయలేకపోయారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతోంది. దాదాపు ఇప్పటి వరకు కూడా తమిళనాడు పోలీసులు దీనికి సంబంధించి ఏదైతే ఎక్కడ కూడా నిబంధనలు పాటించారా లేదా అన్న విషయం మనకు తర్వాత విచారణలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే చాలా మంది కరూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రుల్లో కూడా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు అయితే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ సభ అయితే జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ తెలుస్తా ఉంది. ఈ ప్రచార విజయ్కి సంబంధించి ప్రచారం ఏదైతే ఉందో ఈ సభలకు సంబంధించి స్థలం ఎంపిక అనుమతికి సంబంధించి ప్రతి వారం కూడా మనం చూస్తా ఉన్నాము ఒక వివాదానికి దారితీస్తా ఉంది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్కి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ కూడా గత వారం రోజులుగా కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ ఎవరైతే విజయ్ అభిమానులు తన యొక్క ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో సో వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా అందుతున్న సమాచారం అయితే మనకు అందుతా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మీట్ ది పీపుల్ నినాదంతో తమిళనాడు వ్యక్తి కాగా టీవీకే పార్టీ అధినేత అదేవిధంగా సినీ నటుడు విజయ్ ప్రతి శనివారం 2 జిల్లాలను ఎంపిక చేసుకుని ఇప్పటికే పర్యటిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఏదైతే నామక్కల్ కరూరులో పర్యటిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి విజయ్ ప్రచార సభకు సంబంధించి ఏదైతే అనుమతికి సంబంధించి ఒక వివాదం ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడనే మేము ఏదైతే సభ జరుపుకుంటామో అదేవిధంగా ఇక్కడ రోడ్ షో నిర్వహిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఎంపిక చేసిన ప్రదేశంలో జరగడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. అయితే దీంతో సో ఇప్పటి పర్యటనలు తదుపరి పర్యటనలు ఏ విధంగా కొనసాగుతాయి విజయ్కి సంబంధించి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. దానికి సంబంధించి పోలీసులు ఎట్లాంటి పర్మిషన్స్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా సో ప్రస్తుతం అయితే సో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే 50 మందికి పైగా కూడా ఈ రోజు జరిగినటువంటి ఘటనలో మరణించడంతో సో అక్కడ ఒక్కసారిగా కూడా ఒక భీకర వాతావరణం అయితే సో కనిపిస్తా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే నామక్కల్ అదేవిధంగా కరూర్ అనే ఈ 2 జిల్లాల్లో కూడా విజయ్ ప్రచారం చేశారు. దీనికోసం ఆయన ఉదయం నుంచి కూడా చెన్నై ఒక ప్రైవేట్ విమానంలో తిరుచికి వచ్చారు. తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నమక్కల్ చేరుకున్నారు. కరూరులో భారీ జనసందోహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. సో తన అభిమాన నాయకుడిని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడం జరిగింది. ఈ ర్యాలీలో తరలి రావడంతో ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. సో 50 మంది మరణించారని చెప్పి తెలుస్తా ఉంది. పదుల సంఖ్యలో జనాలు గాయాల పాలయ్య అక్కడ ఆసుపత్రుల్లో చేరుతా ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా ఒక ఆందోళన అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి గాయపడిన వారికి ఎవరైతే చికిత్స అందిస్తున్నారో వాళ్ళను స్వయంగా పర్యవేక్షించాలని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రి సెంథిల్ బాలాజీ అదేవిధంగా ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యంలను సీఎం స్టాలిన్ ఆదేశాలు వారికి జారీ చేయడం జరిగింది. వారందరికీ కూడా తగిన వైద్య సదుపాయాలు అందించాలని చెప్పి వైద్యులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అత్యవసర సేవలు వెంటనే వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా సీఎం స్టాలిన్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరొకవైపు సంఘటనా స్థలానికి చేసినటువంటి సహాయక బృందాలు గాయపడ్డ వారిని సమూహ ఆసుపత్రులకు వీలైనంత తొందరగా తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే 50 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే అర్థమవుతా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు.